భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా తూఫాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్ నాగులపల్లి బ్రిడ్జ్ వద్ద గురువారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిజామాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో మొదటి క్యాబిన్ నుండి మంటలు చెలరేగాయి. మంటలు పూర్తిగా వ్యాపించి కంటైనర్ లారీకి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కంటైనర్ లారీలో ఉన్న 8 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. రామాయంపేట నుండి ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు పూర్తిగా కార్లు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇక్కడ నేషనల్ హైవే 44 పైన నాగలపల్లి రోడ్డు పైన ఒక ట్రక్ తగలబడిపోతుందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఇక్కడ వచ్చి ఫైర్ సర్వీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా వచ్చి ఆ ట్రక్కు సంబంధించిన మంటలు ఆపేయడం జరిగింది. దీని పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ట్రక్ నాగ్పూర్ నుంచి కాకినాడకి 8 కార్లు మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన కార్లు తీసుకొని కాకినాడ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇటీవల ఏంటంటే బహుశా దానికి మంటలు అందుకోవడం జరిగింది. డ్రైవర్లు మంటలు తీసుకుని దిగిపోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వచ్చి ఇక్కడ వచ్చి మంటలు ఆపడం జరిగింది. ఈ సమయంలో ఈ 8 కార్లు కూడా పూర్తిగా కాల్పోవడం జరిగింది. మాట్లాడుకోవడం కొడతలేరు కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.